మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్, JNTU మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్ 8186959697. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ స్కామ్ బయటపడింది. బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది. అయితే ఈ ఫ్రాడ్లో పాలుపంచుకున్న ఎక్కువ మంది గవర్నమెంట్ టీచర్లే. తాజాగా 3 టీచర్లను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ దందాలో సూత్రధారులతో పాటు కీలకంగా వ్యవహరిస్తున్న వారికి చెందిన 11 అకౌంట్లను సీజ్ చేశారు పోలీసులు. అయితే ఈ కేసులో దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. మరెంతమంది బయటపడతారోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కసారి పెట్టుబడి, ప్రతిరోజు ఆదాయం. అలా కాదంటే కేవలం 500 రోజుల్లో పెట్టుబడికి డబుల్ ఆదాయం. ఇది నమ్మి వేల మంది పెట్టుబడులు పెట్టారు. చివరకు అంతా కట్టకట్టుకుని మునిగిపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ పేరుతో జరిగిన భారీ ఫ్రాడ్ను బయటపెట్టారు పోలీసులు. జిల్లాలోని కడెం నుంచి ప్రారంభించి భైన్సా, నిర్మల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల జిల్లాలే కాదు, అన్ని ప్రాంతాల ప్రజల్ని మోసం చేయడమే వీరు పనిగా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని రోజుల తర్వాత ఇదంతా మోసపూరితమని తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. యూబిట్ కాయిన్ అనే ఆన్లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి, మీకు డాలర్ల రూపంలో తిరిగి రెట్టింపు సొమ్ము వస్తుంది, లేని పక్షంలో పూచీకత్తు మాది అంటూ ఈ ప్లానర్స్ అమాయక జనాన్ని ప్రలోభాలకు గురిచేస్తారు. మీరు పెట్టిన పెట్టుబడిని 500 రోజుల్లో 5 నుంచి 10 రెట్లు పెంచుకునే అవకాశం. కనీస కొనుగోళ్లు $50, గరిష్ట కొనుగోలు $10,000 అని చెబుతూ పలువురు నుంచి వివిధ మొత్తంలో పెట్టుబడి పెట్టిస్తూ వచ్చారు. ఈ పెట్టుబడి 500 రోజుల వరకు లాక్ చేయబడుతుంది. ఆ తర్వాత అది రెట్టింపవుతుందని చెప్పడం ద్వారా ఆకర్షిస్తారు. అయితే ఒక 5 సభ్యుల్ని చేర్పిస్తే రోజూ ఆదాయం లభిస్తుందని వారిని ప్రలోభాలకు గురిచేస్తారు. ఈ 5 సభ్యుల్లో ఒక్కొక్కరు 50,000 వరకు పెట్టుబడి పెడితే 2.5 లక్షలు అవుతుంది. తద్వారా ఈ చైన్ సిస్టంలోకి తీసుకొచ్చిన వారికి రోజు కమిషన్ లభిస్తుంది. ఇది పిరమిడ్ స్కీమ్ అని పోలీసులు చెబుతున్నారు. ఇది వరకు బిట్ కాయిన్ పేరుతో ఒక మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్ నిర్వహించారు. ఏడాది తర్వాత దాన్ని ఎత్తివేసి మరో పేరు యూబిట్ కాయిన్తో ముందుకొచ్చారు. యూబిట్ క్రిప్టో కరెన్సీ మోసం కేసులో గతంలోనే 5 అరెస్ట్ చేశారు పోలీసులు. కడెం మండలంలో టీచర్గా పనిచేసే సల్ల రాజేష్ కుమార్తో పాటు సాయి కిరణ్, కె నరేష్, ఎక్సైజ్ SI గంగాధర్, మహేష్ అనే AR కానిస్టేబుల్ను అరెస్ట్ చేశారు. తాజాగా మరో 3 అరెస్ట్ చేశారు. కడెం మండలంలోని కన్నాపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో SGTగా విధులు నిర్వహిస్తున్న దాసరి రమేష్, ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని సోనాల ప్రాథమిక పాఠశాలలో SGTగా విధులు నిర్వహిస్తున్న బొమ్మిడి ధనుంజయ్, నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ కాలనీకి చెందిన వెంకటేష్, కుబీర్ మండలంలోని దౌజీనాయక్ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న SGT ఉపాధ్యాయుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా యూబిట్ క్రిప్టో కరెన్సీ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం, అధిక రాబడులు వస్తాయని తప్పుడు వాగ్దానాలిచ్చి ప్రజల్లో ఆశలు రేకెత్తించి పెట్టుబడులు పెట్టేందుకు కీలక పాత్ర పోషించారు. యూబిట్ అనేది ఒక చైన్ మార్కెటింగ్ ఫ్రాడ్. ఒకరు చేరితే మరికొందరిని చేర్చాలంటూ వారిపై ఒత్తిడి చేస్తారు. సల్ల రాజేష్ కుమార్ మెటామాస్క్లో ఖాతా సృష్టించి ఆ తర్వాత యూబిట్ క్రిప్టోలో ఖాతాను తెరిచాడు. ప్రారంభ పెట్టుబడి 500 రోజుల వరకు లాక్ చేయబడిందని, ఆ తర్వాత పెట్టుబడి పెట్టిన డబ్బు రెట్టింపవుతుందని చెబుతాడు. అయితే అతను కనీసం $3,000 పెట్టుబడితో 5 చేర్చినట్లయితే నిర్ణీత కమిషన్ రేటుతో రోజువారీ ఆదాయాన్ని పొందుతారని చెప్పారు. ఇలా అమాయకుల్ని నమ్మించి రాజ్ కుమార్ నిర్మల్ జిల్లాలో యూబిట్ నెట్వర్క్ను విస్తరించాడు. యూబిట్ నెట్వర్క్ను విస్తరించడంలో కిరణ్, సాయికృష్ణ, నరేష్, మహేష్, గంగాధర్ కీలకంగా ఉన్నారు. వీరందరూ ఒకరి తర్వాత ఒకరు వ్యాపారంలో చేరారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు. 11 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు నిర్మల్ జిల్లా పోలీసులు. యూబిట్ పథకం వెనుక ఉన్న ప్రధాన కుట్రదారుడిని పోలీసులు గుర్తించారు. భారతదేశమంతటా పెద్ద సంఖ్యలో ప్రజలను మోసం చేసే ఈ స్కామ్కు ప్రధాన సూత్రధారి బ్రిజ్ మోహన్ సింగ్ అని పోలీసులు తేల్చారు. ఇతనిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఇతను క్రిప్టో కరెన్సీ ముసుగులో పెద్ద ఎత్తున పెట్టుబడిదారులతో పెట్టుబడులు పెట్టించినట్లు గుర్తించారు. ఈ మధ్య అరెస్ట్ అయిన వారు 8 నెలలుగా రహస్య సమావేశాలు నిర్వహించేందుకు 4 వేర్వేరు దేశాలకు వెళ్లారని, దీని పరిధిని విస్తరించడానికి సమావేశాలు నిర్వహించినట్లు విచారణలో తేల్చారు. మరోవైపు ఆస్తుల్ని గుర్తించే ప్రక్రియలో పోలీసులు నిమగ్నమయ్యారు. యూబిట్ క్రిప్టో కరెన్సీ బాధితులు ముందుకొచ్చి కంప్లైంట్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫిర్యాదు చేస్తే కేసు దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు అండగా ఉంటామంటున్నారు. బాధితులు కోల్పోయిన పెట్టుబడులు తిరిగిచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.